రద్దు చేయని ర్యాపిడో వ్యవస్థను వెంటనే ఆటో డ్రైవర్ల ఐక్యత, భగత్ సింగ్ ఆటో డ్రైవర్ల ఐక్యత, భగత్ సింగ్ ఆటో డ్రైవర్ల ఐక్యత. రద్దు చేయాలి ర్యాపిడో వ్యవస్థను వెంటనే, రద్దు చేయాలి ర్యాపిడో వ్యవస్థను వెంటనే. సిఐటియు పోరాటం ర్యాపిడో వ్యవస్థను రద్దు చేసేంత వరకు, పోరాటం ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు, ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డును, ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల పొట్టగొట్టే విధంగా అనుమతి లేకుండా ర్యాపిడో వ్యవస్థ తీసుకొని వచ్చేసి ఈ రోజు ఆటో డ్రైవర్లందరూ రోడ్డును పడేసే విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ప్రభుత్వ అనుమతి లేకోకుండా ఈ రోజు టూ వీలర్లు అయితేనేమి, ఆటోలు అయితేనేమి ఆటో డ్రైవర్ల కడుపు కొట్టే విధంగా ప్రవర్తిస్తుంది. కాబట్టి సిఐటి యూనియన్ గా మేము ఒకటే ప్రశ్నితో ప్రభుత్వాన్ని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఆటో డ్రైవర్ల సమస్యలు వెంటనే పరిష్కారం చేసి ఏవైతే ర్యాపిడో వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థను వెంటనే రద్దు చేసేసి ప్రభుత్వమే ఒక యాప్ను తీసుకొని వచ్చేసి అందరూ ఆటో డ్రైవర్లందరూ భాగస్వాములు చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని చెప్పేసి సిఐటి యూనియన్ గా డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్లందరికీ కూడా సబ్సిడీ రుణాలు అందజేయాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కారం కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లంతా ఏకమయ్యేసి మొత్తం అంతా రాష్ట్రం అంతా కూడా స్తంభింప చేస్తామని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. సాకే తిరుమలేశు, నగర పట్టణ కార్యదర్శి. నా పేరు భగత్ సింగ్ ఆటో యూనియన్ నగర ఉప కార్యదర్శిని మాట్లాడతాను, రామలింగారెడ్డి. అనంతపూర్ లో ర్యాపిడో విచ్చలవిడిగా తిరుగుతున్నారు. టూ వీలర్ అనుమతి లేని వైట్ బోర్డ్ తో ఒకప్పుడు 1000 నుండి 2000 ఉండే, ఈ రోజు 18,000 టూ వీలర్లు అయినాయి. అది అనుమతి లేదు. కాకపోతే ఒకరి పేరు మీద ఒకరు దాని లింక్ తీసుకొని 4-5 మంది తోలుతున్నారు. దానివల్ల ఏమన్నా జరిగితే దానికి బాధ్యులు ఎవరు? మా ఆటోలకు పట్ట కొడతా అన్నారు. దానికి వ్యతిరేకిస్తూ భగత్ సింగ్ ఆటో యూనియన్ తరఫున మేము టౌన్ లో రిలే దీక్ష చేస్తా ఉన్నాము. దీన్ని రద్దు అయ్యేంత వరకు ఇది ఆపేదే లేదు. నా పేరు రామాంజనేయులు, కలెక్టర్ సర్కిల్ ఆటో స్టాండ్ యూనియన్. మేము ఈ రోజున ఈ రిలే నిరాహార చేసేదానికి ముఖ్య కారణం ఏమంటే, మేము ఉద్యోగాలు లేక చదువుకొని మా తల్లిదండ్రులు పేదరికంలో పుట్టి పల్లెల నుంచి పట్టణాలకు వచ్చి ఏ ఉపాధి లేకుండా, ఏ ఉద్యోగం లేని కారణంగా ఆటో డ్రైవర్ గా మేము ఆటోలు తోలుకుంటూ మా జీవనోపాధి, మా భార్య బిడ్డల్ని, మా పిల్లల్ని చదివించుకుంటూ జీవనోపాధి సాగిస్తా ఉంటే, ఈ రోజున ఈ ప్రభుత్వాలు ప్రజలతో ఓట్లేపించుకొని ప్రజలకు అండదండగా ఉంటానని చెప్పి, ఆటో కార్మికులు మా అన్నదమ్ములు అని చెప్పి ఈ రోజున అనుమతి లేని ప్రైవేటు వ్యాపులను ర్యాపిడ్ రూపంలో ప్రజల్లో గిడిచి ఆటో కార్మికుల పొట్టలు కొడుతూ వాళ్ళ కుటుంబాల రోడ్డున పడే విధంగా ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. మేమెంత క్షోభ అనుభవిస్తున్నామో వాళ్ళు కూడా ఏదో. ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాలు, పాలకులు, అధికారులు కూడా హెచ్చరిస్తున్నాం. ఎన్నోసార్లు మేము రిలే దీక్షలు, ర్యాలీలు చేసి అధికారుల దగ్గరికి, కలెక్టర్ల దగ్గరికి పోయినా కూడా వాళ్ళు ఏమాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఏదో వచ్చినారు పోయినారు అనే విధంగా మమ్మల్ని తాస్కారంగా చేసి మమ్మల్ని నిర్లక్ష్యం చేసినారు. కాబట్టి ఇదే రకంగా ఈ పాలకులు గాని, అధికారులు గాని, ముఖ్యమంత్రులు గాని ఈ ఆటో కార్మికులకు ఈ వ్యాపులు రిలీజ్ చేసి మా ఉపాధిని కొల్లబెట్టే విధంగా ఇదే రకంగా కొనసాగితే మా కుటుంబాలతో సహా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా రోడ్లు ముట్టడించి, కలెక్టర్ ఆఫీసులు ముట్టడించి, అవసరమైతే సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా ముట్టడించే దానికంతా కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ